హాయ్ ఫ్రెండ్స్, మీ కెరియర్ని బ్యాంకింగ్ సెక్టర్లో స్టార్ట్ చేసుకోవాలంటే ఎస్బీఐ నుంచి మనకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. సో నిన్న నేను ఎస్బీఐ నుంచి మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మనకు 1500 పోస్టులు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించి వీడియో చేసి పోస్ట్ కూడా చేస్తాను, చూడండి. సో ఈ రోజు జాబ్ రోల్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మనకు కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని జాబ్ రోల్ ఉంది. ఇందులో మనకి 900 పోస్టులు ఉన్నాయి. 900 పోస్టులు వచ్చేసి మనకి స్టేట్ వైజ్ గా మనకి కేటగిరీ వైజ్ గా వాళ్ళు డివైడ్ చేశారు. సో ఈ పోస్టులు అన్ని మనకి జూనియర్ అసోసియేట్ లెవెల్ జాబ్స్ అండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. కంపల్సరీ మీకు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు కూడా కంపల్సరీ వచ్చేసి ఉండాలి. శాలరీ వచ్చేసి మనకి 46,000 వరకు శాలరీ అయితే వస్తుంది. సో ఇవన్నీ అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని మనకి శాలరీ అయితే వస్తుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 ఆగస్ట్ 2020 వరకు అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు ఉంది దీనికి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వరకు అయితే కంపల్సరీ 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి 20 సంవత్సరం నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. సో ఈ జనరల్ కేటగిరీ వారికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మన వీళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి ఫేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఇస్తారు. సో ఇది 1 అవర్ టైం ఇస్తారు. దీనికి నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ ఉంది. మీరు ఏదైనా రాంగ్ క్వశ్చన్ మార్క్ చేస్తే మాత్రం 1/4 నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ అవుతుంది. ఫేజ్ 2 అయితే మీకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది, 2 hours 40 minutes టైం ఇస్తారు. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ ఉంది. సో ఈ రెండు క్లియర్ చేస్తే మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొవిజన్ టెస్ట్ అయితే పెడతారు. అది కూడా మీరు క్లియర్ చేయాలి. జస్ట్ ఇది క్వాలిఫికేషన్ మోడల్లో మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ చేస్తే మీకు అయితే జాబ్ అయితే వచ్చేసినట్టే. సో ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే sbi.bank.in అనే URL ని సర్చ్ బార్ లో టైప్ చేస్తే మీకు ఎస్బీఐ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి కెరీర్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకు కరెంట్ ఓపెనింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ కస్టమర్ సపోర్ట్ సేల్స్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ చూడొచ్చు. సో సేమ్ పాత్ ఉపయోగించి ఏ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడాలో చూద్దాం. సర్చ్ బార్ ఓపెన్ చేశాను. సర్చ్ బార్ లో sbi.bank.in అనే URL ని టైప్ చేశాను. మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. సర్చ్ బార్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎస్బీఐ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు కెరియర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు కరెంట్ ఓపెనింగ్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్. ఇక్కడ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకైతే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ లింక్ మీకు కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ లింక్ షేర్ చేస్తాను. అదే విధంగా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, పిన్ కామెంట్ లింక్ ఇస్తాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.